నమస్తే తెలంగాణలో కొలువుదీరినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి। ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి। ఇదే నేపథ్యంలో ఇంకా రేవంత్ రెడ్డి కేబినెట్లో మరో 6గురికి ఛాన్స్ దక్కనుంది। ఈ ఛాన్స్ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కనుంది? తెలంగాణలో ఉన్నటువంటి చాలా ఈక్వేషన్స్ ప్రకారం 12 మందిని తన క్యాబినెట్లో మెదక్ క్యాబినెట్లో తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా విమర్శల పాలు కాలేదు। కానీ ఇప్పుడు ఈ 6గురు మంత్రులతోటి ఈ 6గురిని తీసుకుపోయేటువంటి వ్యక్తులతోటి మరి ఎలా ఉంటుంది? కేవలం 6గురిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకోవాలి। ఈ మంత్రుల కోసం దరిదాపుగా ఈ 6 మంత్రుల పదవుల కోసం సుమారుగా 25 మంది పోటీ పడతా ఉన్నారు। దీనిలో రేవంత్ రెడ్డి ఎవరెవరిని తీసుకోబోతా ఉన్నాడు? ఏ సమీకరణాల మేరకు రేవంత్ రెడ్డి తన క్యాబినెట్లోకి వాళ్ళని ఆహ్వానించబోతా ఉన్నాడు? ఒక కీలకమైనటువంటి ప్రకటన ఈ వీక్లో రానుంది। మరి దానికోసం ఇప్పటికే అనేక దఫాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సంప్రదించినట్టుగా తెలుస్తూ ఉంది। ఒక పక్కన పిసిసి అధ్యక్షునిగా నియామకం, ఇంకొక పక్కన మంత్రివర్గ కూర్పు, దీనిపైన సమావేశమైనట్టుగా తెలుస్తూ ఉంది। దీనిపైన ఢిల్లీలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తోటి ఇప్పటికే రేవంత్ రెడ్డి సమావేశమైనట్టుగా తెలుస్తూ ఉంది। 1-2 రోజులలో పిసిసి కొత్త అధ్యక్షుడి నియామకం, మరో పక్కన మరో 6గురిని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది। ఇప్పటికే మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళని చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులుగా ఎస్సీలు 2, ఎస్టీలు 1, బీసీలు 2, ఓసీలు 7గురు। ఈ మొత్తాన్ని చూసుకున్నట్టయితే 12 మందికి రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళ క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది। ఓసీలు 7, బీసీలు 2, ఎస్టీలు 1, ఎస్సీలు 2ని। మరి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ వర్గానికి పెద్దపీట వేయబోతా ఉన్నాడు? తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో 10 జిల్లాలు ఉంటే దాంట్లో 6 జిల్లాలకు ప్రాధాన్యత కల్పివ్వడం జరిగింది మొదటి క్యాబినెట్లో। మిగతా ఉన్నటువంటి 4 జిల్లాలకి మరి రేవంత్ రెడ్డి మొండి చేయి చూపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది। హైదరాబాద్ అంటే హైదరాబాద్లో 1 సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నియమించేటువంటి పరిస్థితి లేదు। కానీ ఇంకా ఉన్నటువంటి 3 రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్లకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి రేవంత్ రెడ్డి ఈసారి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది। ఒకసారి చూసుకుందాం ఎవరెవరికి అవకాశం ఉంటుంది, ఏ సమీకరణాలు వాళ్ళకి అవకాశాలుగా ఉంటాయి, రేవంత్ రెడ్డి ఏ సమీకరణాల మేరకు వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకుపోబోతా ఉన్నాడు। ఒకసారి చూసుకున్నట్టయితే మంత్రివర్గంలో 12 మందిని కనుక మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చినట్టయితే ఇక్కడ బట్టి విక్రమార్క, రెండు తుమ్మల నాగేశ్వరరావు, 3 పొంగులేటి శ్రీనివాసరెడ్డి। ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో 3కి ఛాన్స్ ఇస్తే ఒకరికి ఎస్సీ, 2కి ఓసీ, వీళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది। మరో పక్కన నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి 2కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది। 2 కూడా రెడ్లకి అవకాశం ఇవ్వడం జరిగింది। దాంట్లో చూసుకున్నట్టయితే 1 కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 2 ఉత్తమ్ కుమార్ రెడ్డి। ఇక మరో పక్కన చూసుకున్నట్టయితే వరంగల్ సంబంధించినటువంటి జిల్లా నుంచి 1 సీతక్క, 2 కొండా సురేఖ। మరో పక్కన చూసుకున్నట్టయితే 4 కరీంనగర్ తీసుకున్నట్టయితే
పొన్నం ప్రభాకర్, దుద్దిల్లా శ్రీధర్ బాబు. ఇంకొక పక్కన మహబూబ్ నగర్ తీసుకున్నట్టయితే ఉంటే ఈ మహబూబ్ నగర్లో సీఎం ఈ జిల్లాకు చెందినటువంటి వ్యక్తే. మరో పక్కన జూపల్లి అవకాశం కల్పించడం జరిగింది. మరో పక్కన మెదక్ తీసుకున్నట్టయితే ఉంటే ఇక్కడ దామోదర రాజనరసింహ, మెదక్లో ఒకరికి, మహబూబ్ నగర్లో సీఎంతో కలుపుకుంటే ఇద్దరు, కరీంనగర్ నుంచి ఇద్దరు, వరంగల్ నుంచి ఇద్దరు, నల్లగొండ నుంచి ఇద్దరు, మరో పక్కన ఖమ్మం నుంచి ముగ్గురు. ఒక్కొక్క జిల్లాకి ఇద్దరు లేదా ముగ్గురిని, ఇంకొక పక్కన ఒక మెదక్లో మాత్రం దామోదర్ రాజనరసింహం మాత్రమే. వీళ్ళందరినీ 12 మందికి అవకాశం కల్పించినటువంటి రేవంత్ రెడ్డి ఈసారి ప్రముఖమైనటువంటి కల్పించినటువంటి జిల్లాలు ఎవరైతే ఉన్నారో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా హైదరాబాద్ని ఒక్కదాన్ని మినహాయించినట్టయితే ఉంటే రంగారెడ్డికి ఇది చాలా సంబంధించినటువంటి మనకు తెలిసినటువంటి అంశం. ఇది అక్కడ చాలా ఇదే క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైనే మనం క్లారిటీగా తెలుసుకోవడం జరిగింది. ఎవరికి అవకాశం ఇస్తారని చెప్పేసి మనం సంప్రదించినప్పుడు కొంతమందిని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకు అవకాశం వస్తుందన్నటువంటి 100% వీళ్ళకి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. దీంట్లో చూసుకున్నట్టయితే ఉంటే రంగారెడ్డి నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, రంగారెడ్డి నుంచి రామ్మోహన్ రెడ్డి, మరో పక్కన నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మరో పక్కన మహబూబ్ నగర్ నుంచి ఇదే సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ జిల్లా నుంచి ఇక్కడ ఇదే మహబూబ్ నగర్ నుంచి మరో వ్యక్తి ముదిరాజు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వాకాటి శ్రీహరి. వీళ్ళ 5గురికి ఈ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తూ ఉన్నది. కొత్తగా ఈ 5గురికి ఎవరికి జనార్దన్ రెడ్డి, నలుగురికి రామ్మోహన్ రెడ్డి, మరో పక్కన నిజామాబాద్ నుంచి జనార్దన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, మహబూబ్ నగర్ నుంచి ఈ 4గురికి అవకాశం కల్పించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మిగతా ఉన్నటువంటి 2 సంబంధించినటువంటి ఖాళీగా ఉన్నటువంటి స్థానాలని వచ్చేటువంటి ఎమ్మెల్యేల కోసం ఏదైతే రేవంత్ రెడ్డి గేట్లు తీసేసినాం, గేట్లు ఆల్రెడీ ఎత్తేసినాం, వచ్చే వాళ్ళ కోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు కదా. గేట్లు ఎత్తిన తర్వాత వచ్చినటువంటి వాళ్లకు అవకాశం కల్పించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొదటి గేటు ఎత్తినటువంటి దశలో వచ్చినటువంటి ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. దానం నాగేందర్కి అవకాశం వస్తుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ 5గురికి రేవంత్ రెడ్డి కేబినెట్లో రెండోసారి కూర్పులో భాగంగా వీళ్ళకైతే అవకాశం కల్పించేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. 2 బీసీలకి వాకాటి శ్రీహరి ముదిరాజ్, దానం నాగేందర్ ముదిరాజ్, ఇక ప్రేమ్ సాగర్ రావు ఓసీ, జనార్దన్ రెడ్డి ఓసీ, రామ్మోహన్ రెడ్డి ఓసీ. ఈ ఓసీలను కలుపుకున్నట్టయితే ఉంటే ముగ్గురు ఓసీలు కలుస్తూ ఉన్నారు. ఇప్పటికే 7 స్థానాలలో 7గురు మంత్రులుగా ఓసీలు ఉంటే ఇంకొక 3 కలిసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి 10 అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బీసీలేమో 2 ఉన్నారు. ఒక పక్కన కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్,
ఇంకొక ఇద్దరికి అవకాశం కల్పిస్తూ ఉంది. వాకాటి శ్రీహరి, దానం నాగేందర్కి అవకాశం కల్పించబోతా ఉన్నది. ఇక ఉన్నటువంటి ఒకరిని ఎస్సీల నుంచి తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ లక్కీ పర్సన్ ఎవరు, మరి ఆ ఎస్సీ కోటాలో మంత్రివర్గంలోకి వెళ్ళేది ఎవరు అనేది కూడా చూడాలి. ఒక పక్కన ఇదే ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తున్నప్పటికీ అద్దంకి దయాకర్ని మరి పీసీసీ అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. చూడాలి మరి ఏ రకంగా నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అనేది. కానీ ఇక్కడ దానం నాగేందర్కి 50-50 ఛాన్స్ ఉంటే మిగతా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి, ఎందుకంటే రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరికి కూడా ఇంతవరకు ఇవ్వలేదు మంత్రివర్గంలో, నిజామాబాద్ నుంచి ఇవ్వలేదు, ఆదిలాబాద్ నుంచి ఇవ్వలేదు. కాబట్టి రామ్మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి ఈ నలుగురు 100% కన్ఫామే. ఇక మిగిలినటువంటి ఖైరతాబాదు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్కి ఇప్పటికే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మల్లికార్జున ఖర్గేతో కూడా కలవడం జరిగింది. మరి ఇదే అంశం పైన కలిసినట్టుగా తెలుస్తూ ఉంది మనకైతే. ఇక చూడాలి దీనిపైన మరి ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది చూడాలి. ఇదైతే జస్ట్ ఇంకొక వారం లోపట్ల దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడుతుంది. చూసుకున్నట్లయితే ఉంటే ఖమ్మం నుంచి 3, నల్గొండ నుంచి 2, వరంగల్ నుంచి 2, కరీంనగర్ నుంచి 2, మహబూబ్ నగర్ నుంచి ఇప్పుడు వాకాటి శ్రీహరితో కలుపుకుంటే 3, మరో పక్కన మెదక్ నుంచి దామోదర రాజనరసింహ ఒకరుంటే, రంగారెడ్డి నుంచి ఒకరికి, నిజామాబాద్ నుంచి మరొకరికి, ఆదిలాబాద్ నుంచి ఇంకొకరికి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ స్థానంలో ఒక పక్కన ముస్లింలకు ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మైనార్టీ కోటలో ఇప్పటివరకు అయితే ఎవరొకరు లేరు రేవంత్ రెడ్డి. దాంట్లో మొన్న ఏదైతే ఎన్నికైనటువంటి ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయనకైనా లేకపోతుంటే షబ్బీర్ అలీ అయినా, ఫిరోజ్ ఖాన్ అయినా ఈ ముగ్గురిలో అవకాశం లభిస్తుందని చూస్తూ ఉన్నారు. మరి ఎవరికి మరి అవకాశం లభిస్తుందని చూడాలి. అందుకోసం అని చెప్పేసి ఖైరతాబాద్ సంబంధించింది దానం నాగేందర్ విషయంలో అదే చెప్తా ఉన్నాం. 50-50 ఛాన్సెస్. ఒకవేళ దానం నాగేందర్ కాకుండా ఉండేటట్లయితే అక్కడ ఖచ్చితంగా ముస్లింలకే మైనార్టీ కోటాలో ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎవరికి అవకాశం లభిస్తుంది అనేది కూడా చూడాలి. షబ్బీర్ అలా లేకపోతే ఫిరోజ్ ఖాన్ అనేటటువంటి విషయం పైన కొంచెం స్పష్టత రావాల్సినటువంటి అంశం ఉన్నది. ఇంకొక పక్కన రాజగోపాల్ రెడ్డి అయితే హోమ్ మినిస్టర్ అడుగుతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు, మరో పక్కన మునుగోడు ఎమ్మెల్యే, ఆయనే నాకు హోమ్ కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నట్టు. కానీ మరి హోమ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే 2 రెడ్డిలకే నల్గొండ జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చు, ఏమో చెప్పలేం. అసలే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెడ్డిల సామ్రాజ్యం అని చెప్పేసి ముద్ర పడతా ఉన్నటువంటి దశలో అట్లాంటి పరిస్థితి కూడా కనపడవచ్చు. ఒక పక్కన ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగుతున్నటువంటి దశలో అక్కడ దొరల పెత్తనం, ఇప్పుడేమో రెడ్డిల పెత్తనం మనం చూసుకోవచ్చు. ఇప్పటికే రెడ్డిలో మనం చూసుకున్నట్లయితే దీంట్లో కమ్మ కావచ్చు, ఓసీ సంబంధించినటువంటి వర్గానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళని కలుపుకున్నట్టయితే 10 స్థానాలు వాళ్ళకే పోతా ఉన్నాయి. ఉన్నటువంటి 18 మంది మంత్రుల్లో దాంట్లో అందరికీ కూడా ఓసీలకే దరిదాపుగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దాంట్లో బీసీలు కేవలం 2 మాత్రమే ఉండబోతా ఉన్నారు. మైనారిటీలకు అసలు అవకాశమే లేదు. మరి రేవంత్ రెడ్డి ఈ సమీకరణను దృష్టి పెట్టుకొని ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నాడు అనేది కూడా మరి ఈ 1 వీక్ లోపల తెలిసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.